అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈ వీడియో వచ్చేసి సండే వ్లాగు. సండే రోజు అంటే ఇంకా అందరికీ గుర్తొచ్చిందే నాన్ వెజ్. అందరి ఇళ్ళల్లో ఉండేది నాన్ వెజ్. నేను ఈరోజు సండే రోజు చేస్తుంది మటన్ కర్రీ అండ్ బగారా రైస్. మన తెలంగాణలో బగారా రైస్ చేస్తున్నాను. ఇది చాలా ఇష్టపడతారు మా హస్బెండ్ ఇంకా పాప, బగారా రైస్ మటను. అండ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వచ్చేద్దాం ప్రాసెస్లో. నేను జావత్ వాళ్ళది బిర్యానీ తీసుకున్నా, రైస్ తీసుకున్నా, 2 గ్లాసెస్ తీసుకున్నా. మీరు కావాల్సినంత తీసుకోండి. ఆల్రెడీ పొయ్యి మీద అన్నీ పెట్టేసుకున్నా. వాటర్ ఉడికినాక మంచిగా కడుక్కొని వాటర్ ఉడికినాక వేసేద్దాం. వేసేసి మంచిగా అయిపోయిన తర్వాత మనం మటన్ తీసి కుక్కర్లో వేసేద్దాం. నేను కుక్కర్లో వేస్తున్నాండి. కుక్కర్లో అయితేనే మనకి విజిల్స్ వస్తాయి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. నాకు ఇట్లా చేయనీకి వచ్చండి. నాకు పెళ్ళైన కొత్తలో అసలు మటన్ వండనీకి రాదు, అసలు నాకు పడదు కూడా. నా పెళ్ళైనాక ఇంకా నాకు అలవాటు అయింది. ప్రతి సండే ఇంకా మటన్ ఉండేది. అట్లా నేర్చుకుంటా, మెల్లమెల్లగా నేర్చుకునే ఇప్పుడు. అండ్ ఇంకా ఇప్పుడు మటన్ బిర్యానీ కూడా చేయాలి, నేర్చుకోవాలి. ఎవరైనా సజెషన్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. మటన్ బిర్యానీ ఎట్లా చేయాలి ఏంటని. అండ్ ఇంకొకటి, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తే, నా పేరు హారిక, నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి ఇట్స్ మీ హారిక వ్లాగ్స్. కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నా అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఒక మంచి కంటెంట్ తోటి వచ్చేస్తాను మీ ముందుకి. ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్స్ చేయాలి, ప్రాంక్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేసేస్తాను. అంటే ఎలాంటి ఫన్నీ అయినా ఏమైనా చేసేస్తాను. అంటే లైక్ వీడియో తీసి పెట్టేస్తాను మీకు. అండ్ నా నుంచి అయితే మీకు అన్ని వీడియోస్, కంటెంట్, షార్ట్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నా దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు నేను వాటర్ పెట్టేశాను బగారోలకి, తెలంగాణ స్టైల్ బగారా. నాకు ఇది మా మమ్మీ నేర్పించింది. ఈజీ ప్రాసెస్. నాకు అసలు చేయనీకి వచ్చేదే కాదు పెళ్ళైన కొత్తలో. కానీ ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్ అయినాను నేను. 2 గ్లాసెస్కి 4.5 వాటర్ తీసుకున్నా. కొంచెం మెత్తగా అయితే పాప కూడా ఉంది కాబట్టి తనకి తినేకి ఈజీగా ఉంటుంది. ఎంతతో మటన్ ఇప్పుడు ఉడుకుతుందండి. మంచిగా ఉడికితేనే మనకి ఈజీగా ఉంటుంది, ముక్క కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకున్నాక
అండ్ ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని ఒక 5 to 6 minutes అట్లా మంచిగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసేసి ఒక 5 minutes అట్లా మూత పెట్టేద్దాం. చూసారా, పక్కన కూడా బగారా రైస్ అయిపోయింది. కొంచెం గుంజుకుంటే అయిపోతుంది. ఈ వీడియో షార్ట్ వీడియో కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను మీకు. ఎంత బాగా వచ్చిందంటే బాగా వచ్చిందండి. నార్మల్ స్పైసెస్ లెవెల్స్. ఇప్పుడు అన్నం తీసి సల్లాడి పెట్టుకొని విజిల్స్ కూడా వచ్చేసినాక ఒక 6 to 7 విజిల్స్ వస్తే చాలండి, బాగుంటుంది. ప్లేట్లో వేసేసుకొని మీకు చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి స్పైసెస్ ఇట్లా. కానీ చాలా బాగుందండి స్పైసెస్ లెవెల్. అచ్చం మన తెలంగాణ స్టైల్లో వచ్చింది ఈసారి బాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఈజీ ప్రాసెస్. అందరు ఇళ్ళల్లో చేసే, మన అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు చేసే స్టైల్లో చేసేస్తే అయిపోతుంది. కానీ పర్ఫెక్ట్ ఉండాలి అందులో. అంతతో తినేసి రెడీ అయ్యి ఇంకా డీమార్ట్కి వెళ్ళామండి. సండే ఇంకా అట్లా తిరిగేసి వద్దామని డీమార్ట్కి వెళ్ళాము. అండ్ ఇది బయట తీసిన వీడియో. డీమార్ట్ పైకి ట్రే తీసుకుని ఇంకా చాలా ఆఫర్స్. కానీ మన ఒకటి గుర్తుంచుకోవాలని, డీమార్ట్కి వెళ్తే ఎంత బిల్ అవుతుందో మనకే తెలియదు. తీసుకునే 2-3 వస్తువులతోటి తీసుకుంటే బిల్లు ఎంత అవుతుంది అంత అవుతుంది అండి. అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళు వచ్చినాక తినేసి ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా తనేమో ఏడుస్తుంది, తనకి ట్యాబ్ కావాలని. పాట పెట్టమ్మా అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.